నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలే దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యన దూరం రావాలన్నా. వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా, గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచి కోరే పొమ్మనేంత ప్రేమే నాకు లేదా. బ్యాక్ టు బీబీఏ మేహం. ఒట్టి మ్యాజికల్ రైన్ కదా. రైన్ని ఎందుకు మ్యాజికల్ అన్నానంటే, ఇట్ బ్రింగ్స్ జాయ్ టు దోస్ హూ చెరిష్ ఇట్ అండ్ సైలెంట్లీ సిట్స్ బిసైడ్ ద వన్స్ ఇన్ సారో, లైక్ నేచర్స్ ఓన్ టీయర్స్. అలా వర్షం పడుతూనే ఉంది, అస్సలు ఆగడం లేదు. నా రూమ్కి దారి కూడా కనిపించనంతగా. అంతలో ఒక మెసేజ్ నా స్క్రీన్ పైన వచ్చింది. అది చూడగానే ఏదో తెలియని స్మైల్. అది నా కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్ నుండి. ఫన్నీ హౌ సో మెనీ పీపుల్ టేక్ లైఫ్ అడ్వైస్ ఫ్రమ్ ద లౌడెస్ట్ ఈడియట్స్ ఇన్ ద రూమ్. మస్ట్ బీ సంథింగ్ ఇన్ ద ఎయిర్. ఎస్, మనకంటూ మన లైఫ్లో చాలామంది ఉండొచ్చు, ఉండకుండానూ ఉండొచ్చు. కానీ నాకు ఉండింది మొత్తం కాలేజ్లో ఒక నాది అయిన గ్యాంగ్. అలా వాళ్ళని తలుచుకుంటూ మైమర్చిపోయాను. ఆ రోజుల్లో ఆ బీబీఏ కాలేజ్ డేస్ అవే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. నాకు క్లాస్ రూమ్ లేదా ఆ క్లాస్ లెక్చరో అసలు ఇవేమీ కాదు. బీబీఏ కాలేజ్ అనగానే నాకు నా గ్యాంగ్ ఒక్కటే గుర్తొస్తుంది. 3 years ఆఫ్ ప్యూర్ బాయ్స్. ఆ నవ్వులు, గొడవలు, చిన్న చిన్న వాటికే. అప్పుడు అంటే చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది. ఆ డీప్ లేట్ నైట్ చాట్స్ అండ్ మెమరీస్, అదేంటో somehow feel like both heaven and hell wrapped in a group chat. మేము ఎప్పుడూ సైలెంట్గా ఉండే రకం అస్సలు కాదు. ఎక్కడైనా నాయిస్, డ్రామా లేదా ఏం చెత్త పని జరిగినా ముందు క్లాస్లో టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మమ్మల్ని అనుమానించేంత, పక్క మేమే చేసుకుంటాం అనుకునేంత. బట్ మ్యాన్, దోస్ ఈడియట్స్ మేడ్ ఎవ్రీథింగ్ వర్త్ ఇట్. కాలేజ్ వితౌట్ దెమ్ జస్ట్ బిల్డింగ్సో లేదా అసైన్మెంట్సో అంతే. బట్ విత్ దెమ్ ఇట్ బికేమ్ ఏ ఫుల్ బ్లోన్ roller coaster, one I'd ride again in a heartbeat, even if it meant surviving their nonsense all over again.